జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో వివిధ శాఖల్లో అవసరమైన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీ, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, RWS, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీలలో ఇంటి పనుల సేకరణ, జిల్లాలో అన్ని మండలాలు, జిల్లా పరిషత్ వారీగా 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులతో చేపట్టిన పనులు, ఖర్చులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పథకం 10 దినాల సంఖ్య, అమృత్ సరోవర్ పనుల వివరాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవన, ICDS, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో అవసరమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సమాచార డ్వామా PD A. వెంకటలక్ష్మి, DPO K. భారతీ సౌజన్య, పశుసంవర్ధక శాఖ JD S. సూర్యప్రకాశ్రావు, జెడ్పీ డిప్యూటీ CEO GS రామ్గోపాల్, ఉద్యాన శాఖ అధికారి మల్లికార్జునరావు, RWS SEM శ్రీనివాస్, పంచాయతీరాజ్ EE GL మల్లికార్జున, కాకినాడ పెద్దాపురం DLDOలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.